వాళ్ళు అనుసరించే విధానాలు. ఎందుకంటే పౌలు ఒకసారి అధికారం ముందు, గవర్నర్ ముందు నిలబడినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలో అక్కడ కొంతమంది జనాలు ఉంటారు. ఆ కొంతమంది జనాల్లో 2 వర్గాలు ఉంటాయి. కొంతమంది సద్దుకయ్యులు, కొంతమంది పరిసయ్యులు. అక్కడ పౌలు ఎవరిని ఎన్నుకుంటాడు? నేను ఎవరిని అంటాడు? నేను పరిసయ్యులను అంటాడు. ఎవరు కాదంటాడు? నేను సద్దుకయ్యులకు సంబంధించిన వాడిని నేను. ఎందుకు అంటాడు ఆ మాట? ఎందుకంటాడు ఆ మాట? ఆ మాట అనడానికి రీజన్ ఏంటంటే, సద్దుకయ్యులు దేన్ని నమ్మరు? ఇప్పుడు పౌలు ఎవరిని బోధిస్తున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అంటే క్రీస్తు విషయంలో ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు వచ్చాడు, మరణించాడు, తిరిగి పునరుద్ధానుడై. ఇది ఎవరు నమ్మరు? మరి ఎవరు నమ్ముతారు? కాబట్టి ఆయన ఎవరిని ఎంచుకున్నాడు? ఎవరు సపోర్ట్ కావాలనుకున్నాడు? అక్కడ పరిసయ్యుల సపోర్ట్ కావాలి. అంటే పరిసయ్యులు